హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీశాంత్ ఫ్రమ్ 39. ఈరోజు లైఫ్ లైన్లో డిస్కస్ చేయబోతున్నాం మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. యూజువల్గా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మనం ప్రతి వీక్ మాట్లాడుకుంటున్నాం. మరి ఈ వీక్ మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి తెలుసుకుందాం. మీరు కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే TV9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ శ్రీశాంత్తో మాట్లాడి ప్రాబ్లమ్ సార్ట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో డాక్టర్, ఎవ్రీ వీక్ మేము మాట్లాడుకుంటున్నాం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో PCOD అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, ఇతర కారణాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి మేల్ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే మేల్ ఇన్ఫర్టిలిటీలో యూజువల్గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? రైట్. సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ ఇద్దరు కలిసి విజిట్ చేసుకోవాలి. సో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కొన్ని టెస్ట్ రాసిస్తారు. సో బేసిక్ మేల్ ఫర్టిలిటీకి సంబంధించిన టెస్ట్ ఇస్ సిమెన్ అనాలిసిస్, అంటే వీర్యంది కణాల పరీక్ష. దీంట్లో స్పర్మ్ కౌంట్ చూసుకుంటారు, మోటిలిటీ, మార్ఫాలజీ అంది రకం అండ్ కదలికలు. సో కనీసం 15 million per ml అబవ్ ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ ఛాన్స్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. 15 million per ml కింద స్పర్మ్ కౌంట్ ఉంటే కూడా రావచ్చు న్యాచురల్ ప్రెగ్నెన్సీ, బట్ ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ ద మోటిలిటీ. సో 40% స్పర్మ్స్లో మోటిలిటీ ఉండాలి అండ్ 4% స్పర్మ్ షుడ్ హ్యావ్ అ క్రూగర్ క్రైటీరియా అని ఉంటుంది. ఒక పర్టికులర్ షేప్ అండ్ సైజ్ ఉంటుంది స్పర్మ్స్ది, అది మ్యాచ్ అవ్వాలి. సో అట్లీస్ట్ 4% స్పర్మ్స్ మ్యాచ్ అవుతే దట్ ఈస్ కన్సిడర్స్ నార్మల్ మార్ఫాలజీ. సో ఇది జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్ అండి. సెమెన్ అనాలిసిస్ యాక్చువల్లీ పేషెంట్ చాలా సీరియస్ తీసుకుంటారు. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ కొద్దిగా కూడా మైల్డ్లీ లో ఉంటే కంప్లీట్లీ ఇన్ఫర్టైల్ అని అనుకుంటారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా లేదా డయాగ్నోస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాట్ హ్యాపన్స్ ఇస్ 10 million కౌంట్, అంతే తక్కువ కౌంట్ ఉన్న పేషెంట్ కూడా ఫర్టైల్ ఉండొచ్చు అండ్ పేషెంట్ హూ ఇస్ హ్యావింగ్ నార్మల్ కౌంట్ కూడా ఇన్ఫర్టైల్ ప్రాబ్లమ్స్ మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఉండొచ్చు. సో కామన్ రీజన్స్ ఎలా ఉంటాయంటే వారికోసీల్ ఆర్ లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల టెస్టిస్కి ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే, ఆర్ ఒబేసిటీ, డయాబెటీస్, ఇవన్నీ కరెక్ట్ టైంకి కరెక్ట్ చేసుకోకుండా కొన్ని క్రానిక్ డిజీజ్ ఉంటాయి, టెస్టిస్కి డ్యామేజ్ చేస్తాయి. హీట్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానిది. డాక్టర్, మెయిన్గా కాజెస్ అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు కామన్లీ క్లినికల్ ప్రాక్టీస్లో వాట్ వీ సీ ఇస్ ఒకటి ఇన్ఫెక్షన్స్ అండ్ సెకండ్ కామన్ ఇస్ వారికోసీల్. సో ఇది బేసిక్లీ ఈజీగా ఒక కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బీజాలు, టెస్టిస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ టెస్టిస్. సో బీజాలకి బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఈ బ్లడ్ సప్లైలో వీనస్ సిస్టమ్ బేసిక్లీ అక్కడ నరాలు ఒక్కొక్కరికి ఉబ్బిపోతాయి. సో వాల్వులార్ డిఫెక్ట్స్, దీనికి ఒక ఎగ్జాక్ట్ రీజన్ కూడా ఉండదు. ఇట్స్ స్టిల్ అండర్ స్టడీ. ఇడియోపతిక్ అంటారు, దాని ఎక్స్ప్లెనేషన్ లేదు. సో ఒక్కొక్కరికి ఇన్హెరెంట్లీ బై బర్త్ వాల్వ్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఈ వారికోసీల్ ప్రాబ్లం హీట్ బేసిక్లీ ఎక్కువ చేసేస్తుంది టెస్టిస్కి. సో బికాస్ ఆఫ్ హీట్ యాక్చువల్లీ బాడీ టెంపరేచర్కి -2 degrees అంటే 35-34 degrees స్క్రోటల్ టెంపరేచర్ ఉండాలి నార్మలీ. బట్ బికాస్ ఆఫ్ వారికోసీల్ అది 37-38 degrees బాడీ టెంపరేచర్కి ఎక్సీడ్ అవుతాయి ఒక్కొక్కరికి. సో క్రానిక్లీ అది అన్కరెక్టెడ్ ఉన్నప్పుడు ఇట్ క్యాన్ కాజ్ డ్యామేజ్ టు ద టెస్టిస్. నెక్స్ట్ కామన్ ఇస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, స్మోకింగ్, ఆల్కహాల్. ఇది ఇప్పుడు యంగ్ టీనేజ్ నుంచే స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఓవర్ ద ఇయర్స్ ఇట్ హ్యాస్ డిజాస్ట్రస్ ఎఫెక్ట్. 10 years స్మోకింగ్ చేసుకుంటే సమ్టైమ్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు టెస్టిస్కి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, చాలా పేషెంట్స్ ఏసిమ్టమాటిక్, ఇది క్రానిక్ ఇల్నెసెస్ అండ్ వెరీ వెరీ సీరియస్ డిజీజెస్. సో దీనికి అంటే ఒక్కొక్కరికి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇన్ఫర్టిలిటీ వస్తే కూడా ఒక జనరల్లీ బాడీ హెల్త్ స్టేటస్ కూడా చూసుకోవాలి. థైరాయిడ్, డయాబెటీస్, బీపీ కూడా చెకప్ చేసుకుంటాం. సో ఇట్ విల్ గివ్ అ క్లూ. డాక్టర్, హౌ ఇస్ మేల్ ఇన్ఫర్టిలిటీ డయాగ్నోస్డ్? రైట్. సో మేల్ ఇన్ఫర్టిలిటీకి ఒక రఫ్ టెస్ట్ ఈజ్ ద సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ అనాలిసిస్ తప్పి మళ్ళీ పేషెంట్కి బేసిక్లీ సపోజ్ స్పర్మ్ కౌంట్ 15 million per ml కింద ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ క్లాసిఫై చేసుకుంటారు. సో 10 to 15 millionకి మైల్డ్ అంటారు. సో 5 to 10 ఈజ్ మోడరేట్ అండ్ బిలో 5 million కౌంట్ ఉన్న వాళ్ళకి సివియర్. సో మళ్ళీ దీంట్లో కొన్ని బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. యూజువలీ హార్మోన్స్, బేసిక్లీ హార్మోన్స్ అంటే బ్లడ్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి అన్ని సిగ్నల్స్ ఇస్తాయి ఫర్టిలిటీకి రిలేటెడ్. సో ఈ హార్మోన్స్లో ఇంపార్టెంట్ హార్మోన్స్ మేల్ ఫర్టిలిటీకి సంబంధించింది FSH, LH, టెస్టోస్టెరాన్. ఇవి 3 హార్మోన్స్ ఒక బ్యాలెన్స్లో ఉండాలి నార్మల్లీ. సో ఒక్కొక్కరికి రేర్లీ FSH, LH తక్కువ ఉన్నప్పుడు దానికి మెడికల్ ట్రీట్మెంట్ అండ్ ఇంజెక్షన్స్
ఇస్తే సూపర్ రెస్పాన్స్ ఉంటాయి. వెరీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మ్యాజికలీ స్పర్మ్ కౌంట్ రేజ్ చేసుకోవచ్చు జస్ట్ విత్ ద మెడికల్ థెరపీ. సో వేరేస్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ మనం మెడిసిన్స్ యూజ్ ఇట్స్ నాట్ వెరీ యూస్ఫుల్. అంటే దానికి మనం సంవత్సరాలు కూడా వాడితే పెద్ద ఏం డిఫరెన్స్ రాదు. సో వన్ హ్యాస్ టు రిమెంబర్ దట్ సెమెన్ అనాలిసిస్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి చాలా. సో ఇప్పుడు 4 million కౌంట్ ఈ వారంలో టెస్ట్ చేసుకుంటే అదే ల్యాబ్లో నెక్స్ట్ వీక్ చేస్తే అది 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, ఆర్ 3 రావచ్చు, 2 రావచ్చు. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు సంథింగ్ డయట్ వల్ల పేషెంట్స్ అనుకుంటారు మేము అట్లా స్మోకింగ్ చేసినాం, డ్రింకింగ్ చేసినాం. ఇట్ క్యాన్ హ్యాపెన్, బట్ చిన్న మైనర్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ దేర్ ఇన్ సెమెన్ అనాలిసిస్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ నిజంగా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాండర్డ్ లెబారెటరీలో ఆ టెస్ట్ చేసుకొని దానికి స్టాండర్డైజ్ టెక్నిక్లో ఇంకొకసారి తక్కువ వస్తే మరీ రిపీట్ చేసుకోవాలి. 1, 2, 3 టైమ్స్, అట్లీస్ట్ 2 or 3 టైమ్స్ చేసుకుంటే ఒక యావరేజ్ వాల్యూ వస్తుంది. దెన్ మెడికల్ థెరపీ ఇవ్వచ్చా లేదా, రివర్సిబుల్ కారణాలు ఉన్నాయా, ఓవర్ వెయిట్ ఉంటే ఎక్సర్సైజ్, డయట్, అండ్ డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ ఆర్ OHA ఈ ట్యాబ్లెట్స్ రాసిస్తారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఇర్రివర్సిబుల్ కారణాలు ఉంటాయి, దానికి మళ్ళీ IVF ఆర్ IUI డిపెండింగ్ ఆన్ ద స్పర్మ్ కౌంట్స్ మనం అడ్వైస్ చేసుకోవచ్చు, సో దట్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. డాక్టర్, కొంతమందిలో వింటుంటాం 10 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి, పిల్లలు అవ్వట్లేదు, మా హస్బెండ్కి 0 స్పర్మ్ కౌంట్ ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్, ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు స్పర్మ్ కౌంట్ని? రైట్. సో ఇప్పుడు 0 స్పర్మ్ కౌంట్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇస్ అది 0 ఎందుకు అయింది. సో పేషెంట్స్ ఇప్పుడు మొన్న కూడా ఒక కపుల్ వచ్చారు, స్పర్మ్ కౌంట్ 0, చిన్నప్పుడు ఏమైనా దెబ్బ తాకింది దానివల్ల అయిందా లేదా. సో రీజన్స్ ఉంటాయి. సో కామన్లీ టెస్టిక్యులర్ డిఫెక్ట్స్ ఆర్ నాన్ అబ్స్ట్రక్టివ్. సో టెస్టిక్యులర్ కాజెస్ ఎలా ఉంటాయంటే చిన్నప్పుడు ఏమైనా మంప్స్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ పర్టికులర్లీ టెస్టిస్కి ఇన్వాల్వ్ అయ్యి ఆర్కైటిస్ అంటారు, అలాంటి ఏమైనా జరిగినాయా, లేకపోతే ట్యూబర్క్లోసిస్. సో కొన్ని వైరసెస్, కొన్ని బ్యాక్టీరియా స్పెసిఫిక్లీ బీజాలకి ఎఫెక్ట్ చేస్తాయి, అవి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి దానికి డ్యామేజ్ చేస్తే డెఫినెట్లీ అలాంటి పేషెంట్స్కి డ్యామేజ్ టెస్టిస్ వల్ల దే కెన్ హ్యావ్ అ 0 స్పర్మ్ కౌంట్. అండ్ యూజువలీ ఇది మెడికలీ ట్రీటబుల్ ఉండదు. ఒక్కొక్కరికి టెస్టిస్ డిసెండ్ అవ్వదు స్క్రోటల్ శాక్లో, అది కడుపులోనే అక్కడ ఆగిపోతాయి ఇంగ్వనల్ కెనాల్ రీజన్లో. సో అన్డిసెండెడ్ టెస్టిస్కి క్రిప్టార్కిడిజం అంటారు. సో ఈ టెస్టిస్ క్రిప్టార్కిడిజం టెస్టిస్ యాక్చువల్లీ పిల్లల డాక్టర్ అబ్జర్వ్ చేసుకొని డయాగ్నోస్ చేసుకొని ఒక పీడియాట్రిక్ సర్జన్ ఆ సర్జరీ చేసుకొని అట్ ద ఏజ్ ఆఫ్ 1 year ఆఫ్ ఏజ్ ఆర్ 6 months to 1 yearలో కరెక్ట్ చేసుకుంటారు. అది కరెక్ట్ చేసుకోలేకపోతే అది అలానే అన్డిసెండెడ్ టెస్టిస్కి బాడీ హీట్ తాకి ఆ టెస్టిస్ టోటలీ డ్యామేజ్ అవ్వచ్చు. వారికోసిల్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అండ్ మళ్ళీ ఒక్కొక్కరికి దెబ్బ తాకి ఉంటాయి, ఆర్ సమ్ టైమ్స్ సమ్ సర్జికల్ కాంప్లికేషన్స్, హర్నియా సర్జరీ ఉన్న వాళ్ళకి మెష్ కాంప్లికేషన్స్ ఆర్ వ్యాస్ డిఫరెన్స్కి ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా కొన్ని పేషెంట్స్ చేయించుకుంటారు, బట్ మళ్ళీ బికాస్ ఆఫ్ డెత్ ఆఫ్ 1 child ఆర్ సమ్ ఇల్నెస్ ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొక చైల్డ్కి ప్లానింగ్ చేస్తారు. అలాంటి పేషెంట్లో కూడా 0 స్పర్మ్ కౌంట్ ఉంటాయి, బట్ వీ క్యాన్ రివర్స్ ద బ్లాక్. అది డాక్టర్ ఇందాక మనం 0 స్పర్మ్ కౌంట్ గురించి మాట్లాడుకున్నాం, మరి నార్మల్ రేంజ్ ఏంటి డాక్టర్? రైట్. సో ఇప్పుడు ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ 15 million per ml మనం నార్మల్ రేంజ్. ఇది బేసిక్లీ ఒక డేటా ఉంది, మెటా అనాలిసిస్ చేసి 15 million ఒక రఫ్ ఎస్టిమేట్. సో దానిపైన వస్తే per ml ఆఫ్ సెమెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నార్మల్ రేంజ్ ఫర్ న్యాచురల్ కన్సెప్షన్. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ పైన ఎపిడైడమిస్ డక్ట్స్ ఉంటాయి, ఇక్కడ మన బ్లాకేజెస్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి. సో యూజువలీ మన క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది అది బ్లాకేజ్ ఉందా, బికాజ్ వీ విల్ ఫైండ్ అవుట్ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది. సో ఒక్కొక్కరికి బీజాలే చిన్న ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్ ద టెస్టిక్యులర్ కాజెస్ దట్ వి డిస్కస్. సో టెస్టిస్ స్మాల్ ఉంటే దానికి మెడిసిన్స్ తోటి మనం క్యూర్ చేసుకోలేం. సో ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఇప్పుడు సెల్ఫ్ స్పర్మ్ తోటే ఇప్పుడు పిల్లలు కావాలని అనుకుంటే సెల్ఫ్ జీన్స్ తోటి, సో వీ కెన్ ట్రై ఫర్ అ ప్రొసీజర్ కాల్డ్ SSR, అంటే సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. బీజాల నుంచి స్పర్మ్ తీయడానికి ప్రయత్నం చేస్తాం ట్యూబ్యూల్స్కి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని. సో ఇది దిస్ ఈజ్ మేడ్ పాసిబుల్ బై IVF, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి దీనికి పాసిబుల్ చేసేస్తుంది. సో వైఫ్కి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, నెలసరి 2వ రోజు నుంచి
ఒక 8-9 రోజులు అండ్ ఎగ్స్ మంచిగా ఫాలికల్స్ అంతా డెవలప్ అయిన తర్వాత ఎగ్కి పికప్ చేసుకొని సేమ్ డే హస్బెండ్ది కూడా స్పర్మ్ బీజాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. సో స్పర్మ్స్ దొరికిపోతే ద సేమ్ స్పర్మ్స్ ఎగ్లో ఇంజెక్ట్ చేసుకొని ఈవెన్ దో 0 స్పర్మ్ కౌంట్ ఉంటే కూడా హీ కెన్ బికమ్ అ ఫాదర్. డాక్టర్, ఇది జెనెటిక్ ప్రాబ్లమ్ అనుకోవచ్చా? అండ్ ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ వాళ్ళ ఫాదర్కి అలా లేకపోతే వీళ్ళకి కూడా జెనెటిక్ ప్రాబ్లం ద్వారా అలా కలిగే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ జెనెటిక్. సో కామన్ జెనెటిక్ ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి మోస్ట్ కామన్లీ సీన్ ఇస్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. అక్కడ క్రోమోజోమ్ బేసిక్లీ కాన్ఫిగరేషన్లో ఉంటుంది. సో అన్ని ఉమెన్లో క్రోమోజోమల్ కాన్ఫిగరేషన్ ఇస్ 46XX అండ్ మెన్లో 46XY. సో ఒక్కొక్కరికి 47XXY ఉంటుంది, ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్. దీనికి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటారు. సో దీనివల్ల వాట్ హ్యాపన్స్ ఇస్ యూజువలీ ఈ పేషెంట్స్లో సివియర్లీ లో స్పర్మ్ కౌంట్స్ ఉంటాయి, ఆర్ సమ్టైమ్స్ 0 కౌంట్ కూడా ఉండొచ్చు. సో స్టిల్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ బీజాల నుంచి స్పర్మ్ తీస్తే కూడా స్పర్మ్ దొరికేది అవకాశాలు ఉంటాయి అలాంటి కేసెస్లో కూడా. సో ఇంకొకటి జెనెటిక్ ప్రాబ్లమ్ ఈజ్ వై క్రోమోజోమ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్లీ బీజాల్ ప్రాబ్లం లాగా అనిపిస్తే మనం హార్మోన్ టెస్ట్ ఆర్ టెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్లో బీజాలు చిన్న అనిపిస్తే జెనెటిక్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. అది పాజిటివ్ వస్తే దాని ప్రకారం హస్బెండ్కి అండ్ కపుల్కి కౌన్సిలింగ్ ఇస్తాం. డాక్టర్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ? సో ఇప్పుడు కామన్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఒకటైతే లైఫ్ స్టైల్ రిలేటెడ్ అండ్ పర్టికులర్లీ ఇప్పుడు ఈ యంగ్ ఏజ్లో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ది ఆన్సెట్ చాలా డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ అవుతున్నాయి బేసిక్లీ. సో స్మోకింగ్ ఆల్కహాల్, అట్లీస్ట్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్కహాల్ కన్జంప్షన్, బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఒకటి రీజన్. అండ్ సెకండ్లీ మన రీజన్లో పర్టికులర్లీ ఇన్ఫెక్టివ్ కాజెస్ చాలా ఉన్నాయి. సో బికాజ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఇప్పుడు గర్భసంచిలో మనం కెమెరా పరీక్ష చేసుకున్నప్పుడు గర్భసంచిలో ఆర్ లేకపోతే ట్యూబ్స్లో కూడా ఇన్ఫెక్షన్ సైన్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ పేషెంట్స్లో. అండ్ హస్బెండ్స్లో కూడా బీజాల పైన ఎపిడైడమిస్లో ఇన్ఫెక్షన్ వల్ల బ్లాకేజెస్, సిస్ట్ ఫార్మేషన్స్ కూడా అవుతున్నాయి. సో ఇన్ఫెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్. వెరికోసీల్ ఒకటి కామన్ రీజన్. మళ్ళీ స్మోకింగ్ ఆల్కహాల్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అన్డయాగ్నోజ్డ్ అండ్ అన్ట్రీటెడ్, ఇది ఒకటి రీజన్. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. ఎస్, మా అబ్బాయి వయసు 32 సంవత్సరాలండి. ఓకే. మ్యారేజ్ అయితే కాలేదండి. ఓకే. ఆయనకి థైరాయిడ్ ఉందండి. రైట్. ఈ మధ్య కౌంట్ చేశారండి డాక్టర్ గారు, 0 కౌంట్ వచ్చిందండి. 2 సార్లు చేసిన. 0 స్పర్మ్ కౌంట్. ఒక్కసారి చేసుకున్నారా, ఇంకొకసారి రిపీట్ చేశారా? 2 సార్లు చేయించామండి. 2 సార్లు కూడా 0 కౌంటే. రైట్ రైట్ రైట్. థైరాయిడ్ అయితే ఉందండి. ఓకే. ఇంకా మ్యారేజ్ కాలేదు, 32 years ఏజ్. అవునండి. రైట్. సో అజోస్పర్మియా అని డయాగ్నోసిస్ ఇస్తారు. సో ఇప్పుడు సిమెన్ పరీక్ష 2 సార్లు చేసుకుంటే కనీసం 4 వారాలు గ్యాప్ పెట్టి 2 సార్లు చేసుకున్న 0 స్పర్మ్ కౌంట్ వచ్చిన టైంలో కొన్ని హార్మోనల్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. FSH, ఎలెక్ట్రిక్ టెస్టోస్టెరాన్. బీజాల పరీక్ష ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మీరు వెళ్ళి, ఆండ్రాలజిస్ట్ దగ్గర బీజాలు ఎలా ఉన్నాయి, సాఫ్ట్ ఉన్నాయా, ఫర్మ్ ఉన్నాయా, సైజ్ కరెక్ట్ ఉందా, వాల్యూమ్ కరెక్ట్ ఉందా, సిస్టిక్ ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నాయా, వ్యాస్ డిఫరెన్స్. ఒక్కొక్కరికి ఏమవుతాయి, పుట్టినప్పటి నుంచే 2 డక్ట్స్ ఉంటాయి బేసిక్లీ స్పర్మ్స్కి బీజాల నుంచి వీర్యం వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఆ డక్ట్సే మిస్సింగ్ ఉంటాయి, కంజెనిటల్ బయలాటరల్ అబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ అంటారు. సో ఆ డక్ట్ ఉన్నాయా లేవా, మళ్ళీ కొన్ని పేషెంట్స్లో స్కానింగ్ పరీక్ష కూడా రాసేస్తాం, మనకు నరాలు ఏమైనా ఉబ్బినాయని తెలిసిపోతుంది. సో ఒక్కొక్కరికి బీజాల దగ్గర వాటర్ ఫార్మేషన్ అవుతాయి, హైడ్రోసీల్ అంటారు. సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ రిపోర్ట్స్ ప్రకారం FSH నార్మల్ ఉంటే మనం వాట్ వీ కెన్ ట్రై ఇస్ వీ క్యాన్ బేసిక్లీ జెనెటిక్ అవి అన్నీ రూల్ అవుట్ చేసుకొని మేబీ ఆబ్స్ట్రక్టివ్ కాజ్ ఉంటే సెల్ఫ్ స్పర్మే మనం వెతకడానికి ప్రయత్నం చేసుకోవచ్చు బై సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. మనం చెప్పినప్పుడు బీజాలకి చిన్న ఒక 5 to 10 minutes ది ప్రాసెస్ ఉంటుంది, వేర్ టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ యాక్చువల్లీ నార్మల్లీ జరుగుతూనే ఉంటుంది, బట్ అది ట్రాన్స్పోర్ట్ అవ్వట్లేదు. సో ఆ టైప్ ఉంటే వీ క్యాన్ గో ఫర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. కానీ IVF కంపల్సరీ పద్ధతి అవసరం పడుతుంది ఫర్
having a successful pregnancy self genes తోటి. లేక if it is a testicular problem, testicular defect ఉన్నప్పుడు అది మ్యారేజ్ టైంలో క్లారిటీగా ఉండాలి. హస్బెండ్ వైఫ్లో దేర్ షుడ్ బి గుడ్ కోఆర్డినేషన్, కమ్యూనికేషన్. ఇలా జీరో స్పర్మ్ కౌంట్ ఉంది అండ్ లైక్లీ వీ విల్ నీడ్ ఐవీఎఫ్ అని అది ముందే వీ హ్యావ్ టు కౌన్సిల్. డాక్టర్, మేల్ ఇన్ఫర్టిలిటీ వర్సెస్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఏం చెప్తారు? రైట్. సో ఇప్పుడు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి కామన్ రీజన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారు. గర్భసంచి లోపల లేకపోతే ట్యూబ్స్లో చిన్న చిన్న బ్లాకేజెస్ ఆర్ ఇన్ఫెక్షన్. సో బికాస్ ఆఫ్ కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, క్లమిడియా, గొనోరియా, మైకోప్లాజ్మా, మళ్ళీ ట్యూబర్క్లోసిస్ ఒకటి వెరీ ప్రాబ్లమాటిక్ బ్యాక్టీరియా మన ఇండియాలో పర్టికులర్లీ వెరీ నోటోరియస్ ఇన్ఫెక్షన్ is tuberculosis. సో మళ్ళీ ఒబేసిటీ ఒకటి ప్రాబ్లమ్ ఆన్ ద రైజ్, ఓవర్ వెయిట్, నాట్ బీయింగ్ ఫిట్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి. సో ఓవర్ వెయిట్ పర్టికులర్లీ పీసీఓఎస్ ఉమెన్లో ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ బ్యాక్ టు ద నార్మల్ హెల్దీ బాడీ మాస్ ఇండెక్స్. సో ఒక్కసారి వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతే దానికి ఇనిషియలీ కరెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో డయట్, ఇంప్రాపర్ డయట్, చాలా షుగర్స్, బేసిక్లీ ఫ్యాట్ ఈజ్ మోర్ డేంజరస్ అనుకుంటారు బట్ షుగర్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో షుగర్ ఇంటేక్ రిస్ట్రిక్టెడ్ ఉండాలి. ఇప్పుడు హెరిడిటరీలీ కూడా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ చాలా జనరేషన్ టు జనరేషన్ జెనెటిక్లీ ఇట్ పాసెస్ ఆన్. సో ఫాదర్, మదర్కి, గ్రాండ్ పేరెంట్స్కి డయాబెటీస్, హైపర్ టెన్షన్ హిస్టరీ ఉంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ చేసుకొని స్క్రీన్ చేసుకోవాలి. సో బేసిక్లీ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఇట్స్ నాట్ సో సింపుల్ యాజ్ 1 2 3. ట్యూబ్స్, గర్భసంచి, అండాశయాలు ఇవన్నీ ఇవాల్యుయేట్ అయినా కూడా ఒక్కొక్కరికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటాయి. హస్బెండ్ వైఫ్ రిపోర్ట్స్ కూడా నార్మల్ ఉంటాయి బట్ ఈవెన్ 2 years 3 years ట్రై చేసినా కూడా సమ్టైమ్స్ ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కూడా వీ హ్యావ్ టు ట్రై ఫర్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ఇన్ కేస్ మెడిసిన్స్ ద్వారా ఆర్ న్యాచురల్ మెథడ్స్ అన్నీ ట్రై చేసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఏదో ఒక చిన్న మైక్రోస్కోపిక్ లెవెల్లో సమ్ ప్రాబ్లమ్స్ మైట్ బీ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ పిండాలు తయారవుతే కూడా అది ఒక్కొక్కసారి ఇంప్లాంట్ అవ్వదు, గర్భసంచికి అతుకోదు, అతుకుంటే కూడా మిస్క్యారేజ్ అవ్వచ్చు ఆర్ హార్ట్ బీట్ బేబీది సడన్లీ స్టాప్ అవ్వచ్చు 7-8 weeksకి. సో దీనికి మళ్ళీ జీనెటిక్ రీజన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒక ప్రాసెస్ బట్ దీనికి కరెక్ట్గా మనం అప్రోచ్ అవ్వాలి అంతే. డాక్టర్, మేల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నాం, 10 years నుంచి పిల్లలు అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి, మేల్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా పిల్లలకు అనే ఛాన్స్ ఉంటుందంటారా? సో లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు యూజువలీ 8 years, 9 years, 10 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్ ఏజే చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఏజ్ పర్టికులర్లీ 33-34 years ఆఫ్ ఏజ్ దాటితే డ్రాస్టిక్లీ సడన్ డిక్లైన్ ఉంటుంది ఇన్ ద ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నంబర్ కూడా తగ్గుతుంది, క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు 10 years మ్యారిటల్ లైఫ్ అంటే డెఫినెట్లీ దట్ కపుల్ ద ఉమెన్ ఏజ్ విల్ బీ అబౌవ్ 35 years. సో అలా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది స్కానింగ్లో అండ్ ఏఎంహెచ్ టెస్ట్లో తెలుసుకోవాలి. హస్బెండ్ది వీర్యం కణాల పరీక్ష చేసుకోవాలి. యూజువలీ 40 years వరకే సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ హ్యాబిట్స్ ఆర్ ఏమైనా ఇల్నెసెస్ ఉంటే జనరలీ ఇన్ ద మేల్. సో హస్బెండ్ ఫ్యాక్టర్ యూజువలీ 40 years తర్వాతనే స్పర్మ్లో మోటిలిటీ, మార్ఫాలజీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో ఇది అయిన తర్వాత వీ కెన్ ఇప్పుడు ట్యూబ్స్ అన్నీ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి, వీ కెన్ ట్రై మ్యాక్సిమం ఐయుఐ కొన్ని సైకిల్స్. ఇఫ్ నాట్ ఐయుఐ, పేషెంట్ అఫోర్డబుల్ ఉంటే చాలా లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ ఫర్ ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్లో మనకు సక్సెస్ రేట్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ ఐయుఐ అండ్ బికాజ్ మనకు ఎగ్ అండ్ గ్యామెట్స్ ఇది డిక్లైన్ కాకుండా, క్వాలిటీ డిక్లైన్ విదౌట్ వేస్టింగ్ మచ్ టైమ్. సో ద ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వే టు గో విల్ బి ఐవీఎఫ్. డాక్టర్, కెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ బీ కరెక్టెడ్? సో డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి మనం సొల్యూషన్ బేసిక్లీ నాట్ ఆల్వేస్ బై మెడిసిన్స్. యాక్చువల్లీ ఇప్పుడు మన స్టేట్లో యూజువలీ పేషెంట్స్ ఎలా అనుకుంటారు, డాక్టర్ మీ దగ్గర వచ్చినాం ఏదో మందులు ఇవ్వండి సరిగా అయిపోతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ సో. మెడికల్ థెరపీ కొద్దిగా లిమిటెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అప్రూవ్డ్ డ్రగ్స్ ఫర్ మేల్ ఫర్టిలిటీ. బట్ సో కారణంకి బట్టి ఇప్పుడు జెనెటిక్ కారణంకి మెడిసిన్స్ తోటి క్యూర్ చేయాలంటే అది ఇంపాసిబుల్ బికాస్ బై బర్తే ఆ జెనెటిక్ కోడింగ్
డిఫరెంట్ ఉంది, దానికి మనం ట్రీట్ చేయలేం. సో సిమిలర్లీ సింపుల్ ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చిన బ్లాక్ అయితే ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది. ప్లస్ ఆ బ్లాకేజ్ కూడా మనం మైక్రోసర్జికలీ ట్రీట్ చేసుకోవచ్చు. సో కారణంకి బట్టి మనం we can definitely help the couple to conceive in majority of the cases in male infertility. డాక్టర్, మరి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, మరి వాళ్ళకి 49లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? So female infertility, most I think most bothersome reason is a decline in the egg reserve. అంటే ఎగ్జే తక్కువ ఉంటున్నాయి కొన్ని లేడీస్కి. సో దీనికి మళ్ళీ దెర్ ఈజ్ నో మెడికల్ థెరపీ, మెడిసిన్స్ తోటి ఎగ్ కౌంట్ పెంచుకోలేం, బట్ వీ క్యాన్ ట్రై టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. సో టెస్టోస్టెరాన్ జెల్ ఉంటుంది, డిహెచ్ఏ, ఇవి అన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. బట్ రీసెర్చ్ క్లినికల్ డేటా ఇంకా దే ఆర్ నాట్ సజెస్టింగ్ గ్రేట్ బెనిఫిట్. ఇప్పుడు ఈ వన్ ఈజ్ ద ఎగ్ రిజర్వ్. అండ్ పీసీఓఎస్ అని పేషెంట్స్ చాలా దే విల్ టేక్ వెరీ సీరియస్లీ. పీసీఓఎస్ ఉంది, ప్రెగ్నెంట్ అవ్వచ్చా లేదా? బట్ పీసీఓఎస్ యాక్చువల్లీ ఇట్స్ జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. దానివల్ల యాక్చువల్లీ ఎగ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ సరిగా అవ్వట్లేదు. దట్ ఈస్ మచ్ లెస్ అండ్ మచ్ స్మాలర్ ప్రాబ్లమ్ కంపేర్డ్ టు ఎగ్జే లేవకుండా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. సో మళ్ళీ గర్భసంచికి మన ప్రాబ్లమ్స్ ఉంటే పాలిప్స్, గడ్డలు అవి అన్నీ తీసేయవచ్చు, సర్జికలీ కరెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని కండిషన్స్ మెడికల్లీ కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ 49 వీ ఆఫ్ కోర్స్ హ్యావ్ IUI, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ IVF. ఈ ల్యాబ్లో వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇవి అన్నీ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తోటి వీ క్యాన్ హెల్ప్ మెజారిటీ ఆఫ్ ద కపుల్స్ టు కన్సీవ్ అండ్ హ్యావ్ అ చైల్డ్ ఆఫ్ దర్ ఓన్. అది రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9. థ్యాంక్ యూ.